కొంతమందికి చుండ్రు కొంచెం ఫేస్ మీద పడో లేకపోతే షోల్డర్స్ మీద పడో ఎక్కువ చిన్న చిన్న పొక్కులు పింపుల్స్ రావడం చూస్తూ ఉంటాం కదండి. సో దాన్ని నివారించాలంటే ఏం చేయాలి? అంటే చుండ్రు ముఖం మీద పడేదానికి ఇవంతా వచ్చేదానికి ఏంటంటే ముందలుగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు సహజంగా స్కిన్ మీద కూడా ఆ ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంది. అది డైరెక్ట్గా చుండ్రు రాలటం వల్ల కానికుండా లోపల వచ్చినటువంటి ఇంటర్నల్గా వచ్చినటువంటి మార్పుల వలన మనకి ఇది కనిపించేదానికి అవకాశం ఉంటుంది. పొక్కులు రావడం షోల్డర్స్ మీద కానివ్వండి, వీపు మీద వస్తుంటే కొంతమంది మగపిల్లల్లో ఇదంతా బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే చక్కగా మంచి ఆయిల్స్ దొరుకుతాయి, ఆయుర్వేదిక్ ఆయిల్స్, లేదు అంటే ఇంట్లో దొరికేటువంటి నువ్వుల నూనె కానివ్వండి, లేదు అంటే మాష తైలం అని ఆయుర్వేదిక్ అన్ని షాపుల్లో దొరుకుతాయి. మాష నూనె అని కానివ్వండి, ఏమంటే ఆవ నూనె అంటాం కదా, ఈ ఆవ నూనె అయినా సరే కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఎక్కడైతే మనకు పింపుల్స్ లాగా ఫేస్ మీద కానివ్వండి, షోల్డర్స్ మీద లేదా వీపు మీద వచ్చిన చోటల్లో కాస్త ఆయిల్తో బాగా మర్దన చేసి ఒక 5 minutes తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకున్నట్లయితే క్రమంగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది ఇవి బాగా డీప్ లేయర్స్లో ఉన్నటువంటి బ్లాక్ అయిపోయినటువంటి క్లాగ్ అయిపోయినటువంటి పోర్స్ని క్లెన్స్ చేసి అక్కడి నుంచి ఆయిల్ని బయటికి తీసేసి డస్ట్ని అంతా కూడా క్లెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే పోర్స్ వల్ల ఉండే క్లాగ్ అయిపోయి అంత ఆయిలీగా ఉండేటువంటి స్కిన్ ఉండేదానికి అవకాశం లేదు. సో అందరూ అనుకున్నట్టు ఆయిలీ ఫేస్ ఆయిలీ స్కిన్ కాబట్టి ఇంకా ఆయిల్ రాస్తే ఇంకాస్త ఎక్కువ ఆయిలీగా కనిపిస్తారు, అట్లా ఏమో అనుకోవాల్సిన అవసరంలా ఆయిల్ అనేది బ్యాలెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఉండేటువంటి మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసుకున్నటువంటి కోకోనట్ ఆయిల్ కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, అనుకున్నట్టు ఆవ నూనె కావచ్చు, లేదంటే ఓలివ్ ఆయిల్ కానివ్వండి, లేదంటే వెన్న, బటర్, పాల మీద మేగడ, ఏదైనా సరే వీటిలో ఉండేటువంటి ఫ్రెష్ మాయిశ్చర్ అయ్యేలాగా చూసుకోవాలి ఏదైనా కానీ. సో దాని మాయిశ్చర్ని మళ్ళీ క్లెన్స్ చేసుకోవాలి, ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. అంటే కొన్ని రకాలైన సోప్ వాడారనుకోండి, ఆ సోప్లో ఏంటంటే లేదా బాడీ వాష్ జెల్స్ వాడతారు, చాలామంది ఫేస్ జెల్స్ వాడతారు, వాటిలో ఏంటంటే ఈ ఆయిల్ని తీసేదానికి అవకాశం ఉండదు. సో అందుకని మీరు వాడేటప్పుడు శనగపిండి కానివ్వండి, అట్లా బాత్ పౌడర్స్ ఉంటాయి కదా, లేదంటే పెసరపిండి కానివ్వండి, బాగా ఇంట్లో తయారు చేసుకుని అయినా సరే వాటితో చక్కగా మన ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఈ అప్లై చేసిన ఆయిల్ త్వరగా పోయేదానికి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, చుండ్రు ఉంటే ఉన్న లక్షణాల్లో చూస్తే హెయిర్ లాస్ అనేది ఉంటుందా? ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే హెల్దీ స్కాల్ప్ ఉన్నట్లయితే హెల్దీ హెయిర్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటర్నల్గా హెల్దీగా ఉన్నట్లయితే స్కాల్ప్ హెల్దీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది, దాంతోడుగా మనకు హెయిర్ కూడా హెల్దీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే బాడీలో డ్రైనెస్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు స్కాల్ప్ కూడా డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో క్రమంగా స్కాల్ప్ డ్రైనెస్ ఉంటే అది హెయిర్ డాండ్రఫ్ రావటము, స్కాల్ప్ కూడా హెయిర్ ఫాలికల్స్లో సరిగ్గా ఉండకుండా అది రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. అది షాఫ్ట్ నుంచి పూర్తిగా ఊడిపోతుందా, హెయిర్ మధ్యలోనే విరిగిపోతుందా, లేదా బ్రిటిల్ ఎండ్స్ వస్తున్నాయా, ఆ జుట్టు రఫ్ అయిపోయిందా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారని తెలుస్తుంది. సో జుట్టు అయితే బికాస్ ఆఫ్ అన్హెల్దీ కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఈ హెయిర్ లాస్కి ఏంటంటే మనం తీసుకునే జాగ్రత్తలు, ఇప్పుడు ఏమైతే మనం అనుకున్నామో హైజీన్ మెయింటైన్ చేయాలి, మైల్డ్ షాంపూస్ యూజ్ చేయాలి, లూక్ వామ్ వాటర్ లేదా రూమ్ టెంపరేచర్ వాటర్ యూజ్ చేసుకుంటూ హెడ్ వాష్ చేయాలి. అలానే ఇంటర్నల్గా విటమిన్స్ కానివ్వండి ఏం లోపాలు లేకుండా ఉండేలాగా తీసుకునే ఆహారంలో పోషకాలు నిండుగా ఉండేలాంటి ఆహారం తీసుకోవాలి, సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి. రైట్. అలానే హెయిర్కి ఎప్పటికప్పుడు ఆయిల్ అంటే ఏదైనా కొబ్బరి నూనె దగ్గర నుంచి ఏదైనా ఫ్యాన్సీగా ఉన్నటువంటి భృంగరాజ్ ఆయిల్స్ కానివ్వండి, ఆమ్లా ఆయిల్స్ కానివ్వండి, ఇట్లాంటివి అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక హెయిర్ ప్యాక్స్ విషయానికి వచ్చేదానికి రకరకాల హెయిర్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తయారు చేసేది మనకి ఇంట్లో అందుబాటులో ఉండేటువంటి అనేక హెర్బ్స్ కానివ్వండి. అంటే హెయిర్ ప్యాక్స్ గురించి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి ఇంట్లో దొరికేటువంటి చాలా అంటే హెర్బ్స్ కానొచ్చు, లేకపోతే వాడుకునేటువంటి వంటల్లో వాడుకునేటువంటి హెర్బ్స్ అనుకోవచ్చు, వాటితో అనేక రకాలుగా ప్యాక్స్ తయారు చేసుకొని మనం చుండ్రుని ఈజీగా నయం చేసుకోవచ్చు అన్నమాట. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెంతులు చెప్పుకోవచ్చు. మెంతులు సహజంగా హెయిర్ బాగా లష్యరస్గా పెరగడానికి వాడతారు. సో ముందు రోజే చక్కగా నానబెట్టి అవసరానికి తగ్గట్టుగా 1 చెంచాడు 4 చెంచాలు మెంతులు తీసుకుని అవి చక్కగా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాగా రుబ్బేసి వాటిని హెయిర్ ప్యాక్లో కలుపుకొని ఏమంటారు 1 చెంచాడు పెరుగులో మిక్స్ చేసుకుంటారు. కొంత పెరుగు 1 చెంచాడు పెరుగు కానివ్వండి, లేదంటే 1 చెంచాడు నిమ్మరసం అయినా సరే కలిపేసుకొని దాన్ని చక్కగా హెయిర్ ప్యాక్గా వేసుకోవచ్చు. లేదు అంటే కలబందతో ఉసిరి పొడి కలుపుకొని అయినా వేసుకోవచ్చు, లేదా ఉసిరి పొడి దొరకని పక్షాన నిమ్మరసం అయినా కలుపుకొని, లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా మనము కలబందనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఉసిరి పొడిని కొబ్బరి నూనె కలుపుకొని చిన్న మిశ్రమం లాగా తయారు చేసుకొని దాన్నైనా హెయిర్ ప్యాక్ కింద పెట్టుకోవచ్చు. నిమ్మరసం అనేది ఏంటంటే
పెరుగు కానివ్వండి, నిమ్మరసం కానివ్వండి, అందులో ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది. అంటే మురికిని తినేస్తుంది. దాంతో పాటుగా ఎక్కడ క్లాగ్స్ కానీ ఏమీ లేకుండా చేస్తుంది. నిమ్మరసంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ పెరగకుండా, ఎందుకంటే చుండులో సహజంగా ఎక్కువ మన దురద అనేది ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. బాగా దురద పెడుతున్నప్పుడు కొంచెం అక్కడ చుండు స్కాల్ప్ పైన పొరలో లేగవటం వల్ల నిమ్మరసం డైరెక్ట్గా వాడినట్లయితే కాస్త మంట వచ్చేదానికి, ఎక్కువ ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం న్యూట్రలైజ్ చేసుకొని, అంటే కొబ్బరి నూనెలో కలుపుకొని కానివ్వండి, లేదంటే వేరే ఆయిల్స్, క్యారియర్ ఆయిల్స్ అంటాము, ఈ ఆయిల్స్లో కలుపుకొని మసాజ్ చేసుకుని బాగా స్కాల్ప్కు పట్టించి బాగా మసాజ్ చేసుకుని ఒక అరగంట ఉంచుకుని ఆ తర్వాత స్నానం చేసినట్లయితే తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక గ్లాస్ నీళ్ళ పెడతారు. రైట్, హెన్నా కూడా మంచిగానే పనిచేస్తుంది. కాకపోతే హెన్నా వల్ల ఏంటంటే హెయిర్కి కలరింగ్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ హెయిర్ కలర్ ఇష్టం లేని వాళ్ళు, వద్దు అనుకున్న వాళ్ళు హెన్నాకు బదులుగా త్రిఫలా అని చూర్ణం దొరుకుతుంది మనకి, అన్ని ఆయుర్వేదిక్ అంగళ్ళలో దొరుకుతుంది. అందులో ఏంటంటే ముఖ్యంగా ఉసిరి పొడి, కరక్కాయ, తానికాయ ఇవి కూడా 3 కాంబినేషన్స్లో మనకి త్రిఫలా చూర్ణం దొరుకుతుంది. దాంట్లో ఏంటంటే చక్కగా అసలు ఒక 2 చెంచాలు 3 చెంచాలు అవసరాన్ని బట్టి, పొడవు హెయిర్ ఉన్న తక్కువ హెయిర్ ఉన్న మనకి ఎట్లయితే హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటామో ఆ మాదిరిగా కొంచెం కళాయిలో ఈ పొడి వేసేసి ఒక 2-3 చెంచాల పాటు దాంట్లో కొంచెం ఒక స్పూన్ 2 స్పూన్లు మజ్జిగ కానివ్వండి, లేదంటే పెరుగైనా సరే కలిపేసుకొని చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని హెయిర్కి పట్టించుకుంటే, అంటే స్కాల్ప్కి బాగా, స్కాల్ప్కి ఎక్కడైతే మనకు చుండ్రు ఉందో అట్లా జుట్టును విడదీసి చక్కగా స్కాల్ప్కి పట్టించుకొని దాంట్లో ఒక చెంచాడు నూనె కూడా వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే డ్రైనెస్, అంటే కొంచెం ఇవి కొంచెం తీక్ష్ణ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి డ్రైనెస్ రాకుండా, జుట్టు డ్రై అయిపోకుండా, కొంచెం బిరుసుగా అయిపోకుండా ఈ ఆయిల్ కాస్త మృదువుగా తయారు చేస్తుంది అనమాట. సో అందుకని తీసుకున్న ఈ త్రిఫలా చూర్ణంలో ఒక చెంచాడు పెరుగు, ఒక చెంచాడు నూనె కలుపుకొని చక్కగా అది పేస్ట్ లాగా తయారు చేసుకుని హెయిర్కి పట్టించుకున్నట్లయితే స్కాల్ప్కి ఉన్న చుండ్రు పోద్ది, హెయిర్ కూడా కొంచెం గ్రోత్ అనేది మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది.